తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఎంసీ చైర్మన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంకి ఏఎంసీ చైర్మన్ గా అయితే బయలడుగు బాలయ్య గారు అయితే ఎంపికవడం జరిగింది. ఒకసారి మన ముందు సార్ అయితే ఉన్నారు, క్లియర్ సార్ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకున్నారు. మరి మీ ఆనందం ఒకసారి మా ఆడియన్స్ కూడా చెప్పండి సార్. ఇది వాస్తవంగా చాలా ఆనందించదగ్గ విషయము. మరి చరిత్రలో ఈ మార్కెట్ యార్డ్ ఏర్పడిన తర్వాత బీసీలు ఇక్కడ బలంగా ఉంటారు, కానీ బీసీలకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది జరగలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు బీసీలకు ఎన్నుదన్నగా ఉంటుంది. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు. అట్లాంటి ప్రభుత్వం ఆచరణలో పెట్టి ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇది మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మరి దీని విషయంలో మా అశోకన్న మరి ముత్తముల అశోక్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు ఆయన. మరి దాదాపు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడపడంలో ఏకైక వ్యక్తి అశోక్ రెడ్డి అన్న. పొగడడం కాదు నేను, కానీ వాస్తవంగా ఆయన చేసే మంచి పనులు జనానికి చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. నిరంతరం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక తపన ఆయనకు. శాశ్వతంగా నేను రాజకీయ నాయకునిగా నిలబడాలనే ఒక తపనతో మరి ప్రతి నిత్యం కూడా ఆయన అందరూ సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, అందరితో మంచిగా ఉంటాడు. అందరు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా నా పరిస్థితి, నా నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం ఇది, దీనికి అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా అశోకన్నను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడే వాళ్ళకు వాళ్ళని గుర్తింపు అనేది ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ విధంగానే మా అశోకన్న కూడా ఈ నియోజకవర్గాన్ని దాదాపు పోయినసారి 3096 పింఛన్లు ఆయన టైంలో తీసుకొచ్చాడు అశోకన్న. మరి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మార్కెట్ యార్డ్లో చరిత్రలో ఇది ఒక నిలబడే విధంగా అన్న చేసిండు. ఎంతమంది జనాభా వచ్చేస్తాం? దాదాపు ఒక 15,000 మంది మేము ఎస్టిమేషన్ వేసుకున్నాం. జనం కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా స్పందించి, మరి నేను కూడా రైతు కుటుంబంలో పుట్టినటువంటివని, నాకు పాడి పరిశ్రమ ఉంది, మేకలు ఉన్నాయి, మరి యాదవులం మేము. మరి అట్లాగే ఈ ప్రాంతానికి నేను సుపరిచితుడిని. అంటే సార్ మరి మీరు రైతులు కదా సార్, రైతుల సమస్యలను ఎలా గుర్తించారు? మాకు రైతు పడే కష్టం మాకు తెలుసు. ఎందుకంటే ఈ ఏరియాలో మాకు నీటి వనరులు అనేది లేవు. మేము కేవలం వర్ష ప్రభావంతోనే ఏదన్నా మనకు నీళ్ళు వస్తేనే, మాకు బోర్లకు నీళ్ళు వస్తేనే మేము రైతులు పండించుకుంటాం. కాకపోతే ఈరోజు జరుగుతున్న పరిణామాలలో ఈ గతంకు ఇప్పటికీ చాలా వాతావరణంలో మార్పుల వల్ల కానీ, లేకపోతే ఈ విత్తనాల శుద్ధి అందుకు కరెక్ట్గా లేకపోవడం వల్ల కానీ ఈరోజు ఏ పైరు వేసినా కానీ, ఒక పత్తి వేసినా, మిరప వేసినా, టమాటా వేసినా తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా మందులు లేక రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. లాస్ట్ ఇయర్ పొగాకు వేస్తే మీకు అందరికీ తెలిసిందే. మరి గతంలో అంతకుముందు సంవత్సరం పొగాకు వేసిండ్రు కంపెనీ వాళ్ళు. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ 4 పోసి వాళ్ళు రైతులకు ఇచ్చి ఈరోజు వాళ్ళు కొనుగోలు చేయకపోవటం వల్ల మరి చాలా రైతులు నష్టపోయినారు. రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 2500 కోట్లు ఎంతో మరి పొగాకు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా పొగాకును ప్రభుత్వం కొనదు, కానీ కంపెనీలు వాళ్ళే ఇచ్చేవాళ్ళు, వాళ్ళే కొనేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మరి రైతు నష్టపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడనే ఆలోచనతో మరి 2500 కోట్లు ప్రత్యేకంగా పెట్టి మరి పొగాకు కొనుగోలు చేయడం జరుగుతుంది. సార్ అంటే రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతులకే ఎక్కువ తెలుసు. సో రైతులకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది ఇంకా చాలా గ్రేట్, ఎందుకంటే మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి. నేను దాదాపు 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఓకే, నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిని మంగళగిరిలో. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ వాస్తవంగా నేను ఒక వైద్యుని.
ఆయుర్వేద డాక్టర్ మామూలుగా శల్య వైద్యం. లింగాపురం కట్లు కట్టి బాలయ్య అంటే ఈ ఏరియా మొత్తం అందరికీ తెలుసు. ఇక్కడేనా సార్ గిద్దలూరు? పక్కన నాకు 17 కిలోమీటర్లు ఉంటుంది. లింగాపురం ఒక చిన్న మారుమూల ప్రాంతం, చిన్న గ్రామం. అయితే మా జయనాయన గారి టైం నుంచి కూడా శల్య వైద్యం చేస్తాం. బాడీలో ఎక్కడైనా కాలు చేతులు ఎముకలు ఇరిగితే మేము కట్లు కడతాం. నాటు వైద్యం, నాటు వైద్యం కాదు అసలు, అది ఆయుర్వేద వైద్యం. ఆ రోజు బ్రిటిష్ వాడు ఏం చేసిండు, వాళ్ళు నాటు వైద్యం అన్నాడు, అంతేగాని ఇది ఆయుర్వేద వైద్యం. ఈ మేము వాడే వనమూలికలు ఆయుర్వేదం నుంచి తీసుకొచ్చుకునేటివి, కానీ మేము వస్తువులు వాడేటి అన్నీ కూడా. కాకపోతే వాళ్ళ కాడి పోయి వీళ్ళు వైద్యం చేస్తున్నారంటే ఇది నాటు వైద్యం అని వాడు తోసేసిండు. అట్లా వాని భాషలో ఇంగ్లీష్ భాషలో నాటు వైద్యం అనేది, కానీ ఇది నాటు వైద్యం కాదు, ఆయుర్వేద వైద్యమే. మాకు దాదాపు 4వ తరం ఇప్పుడు మేము చేయడము. మా జయనాన్న గారు చేసేవాళ్ళు, తర్వాత మా నాన్నగారు చేశారు, నేను చేస్తున్నా ఇప్పుడు, మళ్ళీ మా అబ్బాయి కూడా కడుతుంటాం. ఇక్కడ లింగాపురం బాలయ్య అంటే తెలియదు, కానీ ఎవరి బయలుడు బాలయ్య అంటే ఎవరికి తెలియదు తక్కువగా. లింగాపురం కట్లుగట్టి బాలయ్య అంటే ఈ దాదాపు ఈ నియోజకవర్గమే కాదు, ఒక 3 జిల్లాల నుంచి మాకు వస్తూ ఉంటారు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి ఎందుకు సార్ రాజకీయ రంగానికి వచ్చారు? రాజకీయ రంగం అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నా వ్యక్తిగతంగా నాకు ఒక ఆలోచన ఉంది. ఏదైనా మనకు చేతనైంది మంచితనంగా, నాకు కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటివి మాకు తెలియదు. మనం మంచితనంగా ఏదైనా ఇద్దరు సమస్యలు ఉన్నాయి, ఏదైనా డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో అడిగి ఏదైనా ఒక పని చేయాలంటే మనం చేయగలగాలి అనే ఉద్దేశంతోనే నేను రాజకీయాలలోకి రావడం చేసి కమ్యూనిస్టు భావాలు నాకు ఫస్ట్ నుంచి కూడా. దాదాపు నేను గుంటూరు జిల్లాలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీగా చేశా. ఫస్ట్ నేను గ్రామ కమిటీలో చేసా ఆడ ద్వారకా నగర్కు. ఆ తర్వాత ఈడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఇంకా తెలుగుదేశం ఈడికి వచ్చిన తర్వాత అప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారి ఎలక్షన్లో నేను రాజకీయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత శాఖల్పనమ్మ గారి దగ్గర, తర్వాత మళ్ళీ అన్నారాంబాబు గారి దగ్గర పనిచేశాను. ఇప్పుడు అశోక్ రెడ్డి గారి కాడ కంటిన్యూగా పనిచేస్తున్నాం. నా జీవితంలో ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేసింది, అది చంద్రశేఖర్ యాదవ్ అని. ఆయన వచ్చింటే అప్పుడు అతను ఆయనకి ఓటేసినాం. ఇంకా లైఫ్లో ఎప్పుడు అప్పుడు కూడా మేము ఎంఎం కొండయ్య గారు ఎంపీగా పోటీ చేసి ఆయనకే వేసే ఓటు. ఇది ఒక్కటి మాత్రం అటు కాంగ్రెస్కి వేసిన. ఆ తర్వాత మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతున్నాను. నేను ఫస్ట్ నుంచి నేను పదవులు ఎప్పుడు ఆశించేవాడిని కాదు. ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా నాకు జిల్లా కమిటీలలో పేరు రాస్తున్నా. నా వైద్య వృత్తికి నేను ఇక్కడ ఈ రాజకీయ సేవలు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను ఒక్కనే కట్లు కట్టేవాడిని. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా నేను అవన్నీ ఒప్పుకునేవాడిని కాదు. అయితే ఎప్పుడు కూడా నేను మండల స్థాయిలో అందరినీ కలుపుకొని పోతూ ఒక సమన్వయం చేసుకుంటూ పోతూ ఉండేవాడిని ఫస్ట్ నుంచి కూడా. అది నన్ను అశోక్ రెడ్డి అన్న గుర్తించి నేను చిన్న మారుమూల ప్రాంతం మరి నిజంగా చాలా గ్రేట్ సార్. నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నామని, నన్ను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని మార్కెట్ యాడ్ చేయడం అనేది జీవితంలో మర్చిపోయిన విషయం. అది అశోక్ అన్నకే సాధ్యమైంది, ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. దీంట్లో అన్ని రకాల ఆటుపోట్లు ఉంటాయి రాజకీయాలలో, కానీ ఎక్కడ కూడా నా ఉద్దేశంలో ఆయన చెప్పిన పని నేను సైలెంట్గా నా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాడిని నేను. కాబట్టి నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకు మనం జీవితాంతం గుర్తుండుకోవాలా. సార్ మీరు రైతు నుంచి వచ్చారు, ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గా అయ్యారు కదా, మన గిద్దలూరు నియోజకవర్గ రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? ఇక్కడ భరోసా అంటే మాకు నా లక్ష్యం ఒకటే. మాకు ఇక్కడ పశువులకు సంత, గేదెల సంత ఉంది. తర్వాత పశువులకు మామూలుగా ఇవి మార్కెట్ యార్డ్లో ఈ గొర్రె సంత పెట్టాలనేది ఒక ఆలోచన మాకు. ఎక్కడికైనా వెళ్తే అట్లా మార్కాపురం, ఇట్లా నంద్యాల, అట్లా మైతుకూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందులో మాకు గ్రౌండ్ కూడా చాలా ఉంది. ఇక్కడనే జీవాలతో పెట్టాలని చెప్పి సంత పెట్టాలని అన్నతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఇది అయిపోతే కార్యక్రమం వెంబటే స్టార్ట్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దామని చెప్పిండు. ఈ దీనికి మాకు టమోటా ఇవన్నీ ఇక్కడ మార్కెటింగ్ రావాలంటే మాకు రోడ్డుతో రైల్వే గేట్తో సమస్య ఉంది. అందుకని చెప్పి ఇక్కడ పెట్టిన సక్సెస్ కాదని చెప్పి అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు బజార్ కూడా శాంక్షన్ అయింది మాకు. అయితే గిద్దలూరులో దురదృష్టం ఏంటంటే సరైన ప్లేస్ లేదు, గవర్నమెంట్ ప్లేసులు అనేది లేవు మాకు ఇక్కడ. కాబట్టి అది అన్నగా కూడా ఆలోచన చేస్తున్నాడు ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే అది సక్సెస్ అవుతుంది అనేది. మరి ఇక్కడ పెడితే లాంగ్ అవుతుంది టౌన్. ఇవన్నీ ఆలోచన చేసి రైతు బజార్ కూడా ఏర్పాటు చేస్తాం. అది ఈ గొర్రె సంత అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. విత్తనాలు ప్రభుత్వం కొనగలిగినప్పుడే మేము వీళ్ళు చేయగలం. అయితే ఏదైనా సబ్సిడీ మందులు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా
మేము అనుసంధానమై వాళ్ళని కూడా మేము ఒకరికొకరు మాట్లాడుకొని ఎరువులు సబ్సిడీ ఎరువులు విత్తనాలు ఏదైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు మాకేంటంటే మా ఏరియాలో శనగలు ఇంతకుముందు సన్ఫ్లవర్ కందులు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ పండడం లేదు, మా రైతులు వేయడం లేదు. ఇప్పుడు శనగలు ఒకటి ఉంది. శనగల విషయంలో కానీ ఏదైనా నాకు చేతనంత వరకు రైతులకు సేవ చేయడానికి ముందుంటా. ఈ ఏరియాలో అందరికీ తెలుసు బాలయ్య అంటే ఏంటి అనేది. జాగ్రత్తగా నేను చేసుకుంటా. అన్నకు మాత్రం చెడ్డ పేరు లేకుండా ఆయన నా మీద ఒక నమ్మకంతో ఈ మార్కెట్ యార్డ్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకుంటాననే విశ్వాసం అయితే నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.